గౌరవించడం మన సాంప్రదాయం. కానీ పవిత్రమైనటువంటి మన భారతదేశంలో రాను రాను మహిళల మీద దాడులు, మహిళల పట్ల వివక్ష చూపుతూ ఉన్నారు. దానికి ప్రధాన ఉదాహరణగా మచ్చుతునకగా మొన్న బీహార్లో జరిగినటువంటి సంఘటన. మొన్న ఈ డిసెంబర్ నెలలో గౌరవ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి నితీష్ కుమార్ గారు బీహార్లో జరిగినటువంటి పాట్నాలో జరిగినటువంటి ఒక ఆయుష్ డాక్టర్ల నియామక ప్రక్రియలో కార్యక్రమంలో భాగంగా అక్కడికి తమ యొక్క నియామకము తీసుకోవడానికి వచ్చినటువంటి ఒక సాంప్రదాయబద్ధమైనటువంటి ముస్లిం మహిళ పట్ల చేసినటువంటి అనుచిత ప్రవర్తన ఈరోజు సభ్య సమాజం యావత్ భారతదేశం కూడా సిగ్గుతో తలదించుకునే విధంగా చేశారు. ముఖ్యంగా సంస్కృతి సాంప్రదాయాలకు నిలవైనటువంటి పవిత్రమైనటువంటి భారతదేశంలో శాసనం ద్వారా నిర్మితమైనటువంటి ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి నితీష్ కుమార్ గారికి నేను ఒకటే చెప్పదలుచుకున్నా, మీరు వయసు పైబడితే రాజీనామా చేసి రెస్ట్ తీసుకోండి, లేదా మీకు ఆరోగ్యం క్షీణిస్తే మంచి డాక్టర్ దగ్గర చూపించుకోండి. అంతేగాని ఒక గౌరవ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి మీరు ఒక సదరు డాక్టర్ వృత్తిలో ఉన్నటువంటి ఒక మహిళ సాంప్రదాయబద్ధమైనటువంటి బురఖా నిఖాబులో మీ దగ్గరికి వస్తే మీరు వారి పట్ల వివక్షత ధోరణితో మీరు ఉద్దేశపూర్వకంగా ఆమె యొక్క ముఖానికి ధరించినటువంటి నిఖాబ్ని బలవంతంగా లాగి సభ్య సమాజం తలదించుకునే విధంగా చేశారు. ముఖ్యంగా ముస్లింల మనోభావాలను దెబ్బతీసే విధంగా మీరు ప్రవర్తించినందుకు రాష్ట్ర ముస్లిం ఐక్యవేదిక దీన్ని తీవ్రంగా ఖండిస్తూ దీనికి నైతిక బాధ్యతను వహిస్తూ మీరు వెంటనే క్షమాపణ చెప్పాలా, లేని పక్షంలో మీరు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని ముస్లిం ఐక్యవేదిక డిమాండ్ చేస్తుంది. మీరు క్షమాపణ చెప్పని పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా తీవ్రమైనటువంటి నిరసనలకు ముస్లిం ఐక్యవేదిక పిలుపునిస్తుందనేసి ఈ డిమాండ్ చేయడం జరుగుతుంది. స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం. పవిత్రమైనటువంటి భారతదేశంలో స్త్రీని దేవతగా పూజించే సంస్కృతి మన భారతదేశానికి. ముఖ్యంగా సంస్కృతి సాంప్రదాయాల సంగమైనటువంటి భారతదేశంలో ఒక భారతదేశ వనితకు మహిళకు అత్యున్నతమైనటువంటి స్థానాన్ని ఎప్పుడూ భారతీయులు కల్పిస్తారు. ఇక అందులో భాగంగా అటు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఎన్నో కట్టుబాట్లు, ఎన్నో సంస్కృతులు, ఎన్నో భాషలు, ఎన్నో ఆచార వ్యవహారాలు ఉన్న ఆ సంస్కృతి సాంప్రదాయాలలో ప్రధాన భూమిక పోషించేది మహిళలు. కాబట్టే మనం ఎప్పుడు కూడా మహిళలకు సముచిత స్థానాన్ని, గౌరవాన్ని ఇవ్వడం జరుగుతుంది. కానీ మొన్న బీహార్ రాష్ట్రంలోని పాట్నా నగరంలో జరిగినటువంటి సంఘటన సభ్య సమాజం తలదించుకునే విధంగా, ముఖ్యంగా భారతదేశం మొత్తం కూడా విస్తుపోయే విధంగా జరిగింది. దానికి ప్రధాన కారణం గౌరవ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు ఆయుష్ డాక్టర్ల నియామక కార్యక్రమంలో ఒక సదరు మహిళా డాక్టర్ పట్ల ప్రవర్తించినటువంటి అనుచిత తీరు. ముఖ్యంగా ఆయన తన యొక్క వ్యవహార ధోరణితో స్పష్టంగా మహిళల మీద ఆయనకు ఎంత గౌరవం ఉంది, సంస్కృతి సాంప్రదాయం మీద ఆయనకు ఎంత గౌరవం ఉంది, ముఖ్యంగా ఇస్లాం మతం మీద ఆయనకు ఎంత విద్వేషం ఉందని ఆయన యొక్క దుశ్చర్యల ద్వారా స్పష్టంగా అక్కడ తెలియజేసింది. ఆయన ఉద్దేశపూర్వకంగా అక్కడ తమ నియామక పత్రాన్ని తీసుకోవడానికి వచ్చినటువంటి సదరు మహిళా డాక్టర్ పట్ల ఆమె సాంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి బురకాలో హిజాబ్లో ఉంటే ఆమె ముఖానికి ఉన్నటువంటి నిఖాబ్ని ఉద్దేశపూర్వకంగా కిందికి లాగి మొత్తం సభ్య ముస్లిం సమాజాన్ని కించపరిచే విధంగా ఆయన ప్రయత్నించడానికి రాష్ట్ర ముస్లిం ఐక్యవేదిక తీవ్రంగా ఖండిస్తూ ఆయన దీనికి నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే ఆయన క్షమాపణ చెప్పాలి, లేని పక్షంలో రాజీనామా చేయాలని ఈరోజు రాష్ట్ర ముస్లిం ఐక్యవేదిక డిమాండ్ చేస్తుంది. అందుకు అనుగుణంగా ఆయన మీద కేసును ఫైల్ చేయడానికి ఈరోజు తిరుపతి అర్బన్ ఎస్పీ గారిని కలిసి ఆయన మీద కేసు కోసం ఆయనకు ఇవ్వడం కూడా, కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ముఖ్యంగా కొంతమంది నేతలు దీని మీద స్పందిస్తూ ఉత్తరాదిన ఆయన ముఖానికే కదా టచ్ చేసింది, ఇంకా వేరే చోట ఏమన్నా తాకితే ఏమవుతుందని అనుచిత వ్యాఖ్యలు చేయడం ఒక నాయకుడు చేస్తే మరో నాయకుడు మరో ముందడుగు వేసి అదేవిధంగా ఇది చేయడం కరెక్టే ఆయన అని సమర్థించుకోవడం వీరికి భారతదేశ మహిళల పట్ల, సంస్కృతి సాంప్రదాయాల పట్ల, ఇతర మతాల పట్ల ఎటువంటి వాళ్ళకు గౌరవ భావం ఉందో వారికి స్పష్టంగా తెలుస్తుంది. నేను అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి నాయకులకు ఒకే ఒక మాట చెప్తున్నా, మీరేదైతే ఈ దుశ్చర్యను సమర్థించారో ఇదే మాటలను వెళ్ళి
మీ ఇంట్లో ఉన్న మీ తల్లికో మీ చెల్లికో మీ కూతురికో ఇదే మాటలు చెప్పండి, వారే మీకు సమాధానం చెప్తారు. లేదా ఏదైతే గౌరవ శాసనం ద్వారా నిర్మితమైనటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నితీష్ కుమార్ గారు సదరు ఒక మహిళా నికాబ్ని వస్త్రాన్ని లాగితే మీరు సమర్థించారే, అదే సభ్య సమాజంలో మీ ఇంటి ఆడపడుచును కూడా ఎవరైనా అదే విధంగా వస్త్రాన్ని లాగితే ఇదే విధంగా మీరు సమర్థించినటువంటి వ్యాఖ్యలు చేస్తారా అని నేను మీకు సూటిగా ప్రశ్నిస్తున్నా. కాబట్టి ఒక్కడే గుర్తుపెట్టుకోవాలా, స్వతంత్ర భారతదేశంలో భిన్న సంస్కృతులు భిన్న సాంప్రదాయాలతో ఇతర మతాలను గౌరవిస్తూ ముందుకు వెళ్ళడమే మన సాంప్రదాయం. కాబట్టి ఏ మతాన్ని ముఖ్యంగా సంస్కృతి సాంప్రదాయాలకు కేంద్ర బిందువు అయినటువంటి ఏ మహిళ పట్ల, అది ఒక హిందూ సోదరి కానీ, ఒక ముస్లిం సోదరి కానీ, ఒక క్రైస్తవ సోదరి కానీ, ఎవరైనా కానీ భారతదేశ వనిత పట్ల అనుచిత చూపులు చూసినా, అనుచిత వ్యాఖ్యలు చేసినా, దుశ్చర్య చేసినా వారి పట్ల కఠినంగా వ్యవహరించి ఉంటుందనేసి హెచ్చరికలు జారీ చేస్తూ మరోమారు ముస్లిం ఐక్య వేదిక దీనికి నైతిక బాధ్యత వహిస్తూ సీఎం నితీష్ కుమార్ గారు క్షమాపణలు చెప్పాలా, లేని పక్షంలో మీరు రాజీనామా చేయాలా, లేదు మీకు వయసు భయపడితే రాజీనామా చేసి పగ్గాలు వేరే వాళ్ళకి ఇవ్వండి, లేదా మీకు మానసిక పరిస్థితి బాగాలేకపోతే ఆరోగ్యం క్షీణిస్తే మంచి డాక్టర్ దగ్గరకు పెట్టుకోండి. కానీ ఇటువంటి అనుచిత వివక్షత ధోరణి ప్రదర్శించడానికి నేను హెచ్చరికలు జారీ చేస్తున్నాను.